అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లి సమాచారం కోసం అడిగి అడిగి విసిగిపోయారా? అయితే మీకోసమే ఇది. సమాచార హక్కు చట్టంలోనే ఉన్న ఒక పవర్ఫుల్ ఆయుధం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. దాని పేరే సెక్షన్ 4. మనలో చాలామందికి ఇది అనుభవమే కదా. ఏదైనా ప్రభుత్వ ఆఫీస్కి వెళ్తాం, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అడుగుతాం, వాళ్లు మనల్ని తిప్పడు ఆ నిర్లక్ష్యం చాలా నిరాశగా ఉంటుంది. అవును, అచ్చం ఒక గోడని గుద్దినట్లే ఉంటుంది ఫీలింగ్. ఏదేదో సాకులు చెప్తారు, అంత రహస్యమంటారు, మనల్ని పూర్తిగా నిస్సహాయులుగా ఫీలయ్యేలా చేస్తారు. కాని ఆ గోడను బద్దలు కొట్టడానికి మన చేతిలోనే ఒక ఆయుధం ఉంది. ఆ ఆయుధమే సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4. యాక్టివిస్ట్లో దీన్ని సరదాగా బాంబ్ సెక్షన్ అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే ఇది మామూలు సెక్షన్ కాదు, మనం అడగకుండానే ప్రభుత్వాన్ని పారదర్శకంగా మార్చే శక్తి దీనికుంది. దీని వెనుకున్న ఐడియా చాలా సింపుల్ ఇంకా పవర్ఫుల్. ఏంటంటే, పౌరులు అడిగితేనే సమాచారం ఇవ్వడం కాదు, ప్రభుత్వమే స్వయంగా వాళ్లకు వాళ్లే అంటే సువోమోటోగా ముందుకు వచ్చి ఇన్ఫర్మేషన్ని ప్రజల ముందు పెట్టాలి. అంటే బాధ్యత ప్రభుత్వానిది, మనది కాదు. అయితే ఇంతకీ ఏ సమాచారం వాళ్లు బయటపెట్టాలి? ఆఫీస్ బాధ్యతల దగ్గర్నుంచి వాళ్లు నిర్ణయాలు ఎలా తీసుకుంటారనే ప్రాసెస్ వరకు, ఆఫీసర్ల జీతాల వివరాలు, ఫోన్ నంబర్లు, బడ్జెట్లు, ఖర్చులు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల లిస్టులు, ఇలా అన్నీ వాళ్లే పబ్లిక్గా అందుబాటులో ఉంచారు. ఓకే, ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుంది. 2019లో ఆర్టీఐ చట్టానికి సవరణలు చేశారు కదా, దానివల్ల సెక్షన్ 4 బలహీనపడిందా అని? అస్సలు కాదు. ఆ మార్పులు కమిషనర్ల పదవీకాలానికి సంబంధించినవి మాత్రమే. సమాచారాన్ని స్వయంగా బయటపెట్టాలని ఈ రూల్ మాత్రం అస్సలు మారలేదు. ఆ బాధ్యత ఇప్పటికీ వాళ్లపై అప్పుడే ఉంది. సరే, అంత బానే ఉంది. కాని ఆఫీసర్లు ఒప్పుకోరు కదా, వాళ్లు రకరకాల సాకులు చెప్తారు. మరప్పుడేం చెయ్యాలి? డోంట్ వరీ, వాళ్లు చెప్పే ప్రతి సాకుకి మన దగ్గర ఒక చట్టబద్ధమైన సమాధానముంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి, సార్, అది వెబ్సైట్లో లేదు, మేము ఇవ్వలేము అని అన్నారనుకోండి, మనం వెంటనే సెక్షన్ 4 ప్రకారం ఆ సమాచారాన్ని పబ్లిష్ చేయాల్సిన బాధ్యత మీదే. సరే, ఇప్పుడు లింక్ ఇవ్వండి, లేదా కనీసం సర్టిఫైడ్ కాపీ అయినా ఇవ్వండి అని ధైర్యంగా అడగాలి. ఇంకో కామన్ సాకు, ఇది చాలా రహస్యమండి, కాన్ఫిడెన్షియల్ అనంటారు. అప్పుడు మనం, సరే, ఏ చట్టంలోని ఏ రూల్ ప్రకారం ఇది రహస్యమో దయచేసి రాతపూర్వకంగా ఇవ్వండి, అంతేకాని గుడ్డిగా ఇవ్వనేం అనడానికి వీల్లేదు అని అడగాలి. ఇది మనందరికీ అనుభవమే. దీనికి మళ్ళీ వేరే ఆర్టీఐ ఫైల్ చేయండి అని చెప్తారు. అక్కడే మనం పాయింట్ పట్టుకోవాలి. అసలు సెక్షన్ 4 ఉద్దేశమే ఆర్టీఐలు పెట్టే అవసరం తగ్గించడం. ఈ సమాచారం అప్లికేషన్ పెట్టకుండానే అందుబాటులో ఉండాలి అని మనం గుర్తు చేయాలి. ఇప్పటిదాకా సమాచారం ఎలా రాబట్టాలో చూసాం. కాని ఈ సెక్షన్ 4 అంతకు మించి. ఇది అవినీతి మీద ఒక పవర్ఫుల్ వెపన్లా పనిచేస్తుంది, ముఖ్యంగా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడటానికి. అదెలాగో చూద్దాం. ఇక్కడ స్ట్రాటజీ చాలా సింపుల్. ఫాలో ద మనీ అంటారు కదా, అదే మనమిక్కడ చెయ్యాలి. సెక్షన్ 4ను ఉపయోగించి బడ్జెట్ వివరాలు, లబ్ధిదారుల లిస్టులు, కాంట్రాక్టుల రికార్డులు ఇవన్నీ సంపాదించామనుకోండి, అప్పుడు ప్రజాధనం ఎక్కడికి పోతోంది, ఎక్కడ పక్కదారి పడుతోందో ఆధారాలతో సహా బయటపెట్టొచ్చు. సరే, ఇదంతా థియరీ. మరి ప్రాక్టికల్గా ఏం చేయాలి? అప్లికేషన్ ఎలా రాయాలి? డోంట్ వరీ, దానికోసమే ఈ ప్రాక్టికల్ గైడ్. సెక్షన్ 4ను ఎలా వాడాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మీ పని ఇంకా ఈజీ చేయడానికి ఇక్కడ కొన్ని రెడీమేడ్ లైన్స్ ఉన్నాయి. వీటిని యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేసి మీ ఆర్టీఐ అప్లికేషన్లో వాడొచ్చు. ఉదాహరణకి, సెక్షన్ 41B ప్రకారం పూర్తి సమాచారం ఇవ్వమని, లేదా ఫలానా స్కీమ్ బడ్జెట్, లబ్ధిదారుల లిస్ట్ ఇవ్వమని సూటిగా అడగొచ్చు. ఇక్కడ చాలామంది చేసే ఒక కామన్ మిస్టేక్ గురించి మాట్లాడుకుందాం. ఎక్కడ అప్లై చేయాలి అనే కన్ఫ్యూజన్. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులకైతే rti.telangana.gov.in లో అప్లై చేయాలి. కేంద్ర ప్రభుత్వ ఆఫీసులకైతే rti.online.gov.in లో చేయాలి. రెండూ వేరువేరు. ఈ చట్టంలో ఉన్న ఒక అద్భుతమైన విషయమేంటంటే, ఇది అందరికోసం. ఒకవేళ ఎవరికైనా రాయడం, చదవడం రాకపోతే, వాళ్లు ఉన్నోటి మాటతో చెప్తే దాన్ని అప్లికేషన్గా రాయాల్సిన బాధ్యత అక్కడి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ PIOదే. ఇది చట్టం వాళ్లకిచ్చిన విధి. ఇప్పుడు మనమొక సీరియస్ విషయం గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ ఎవరైనా ఆఫీసర్ లంచం అడిగితే ఏం చేయాలి? మొట్టమొదటిది, ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దు. అది చట్టవిరుద్ధం.
వెంటనే ఆ ఆఫీసర్ పేరు, టైము, డేట్ నోట్ చేసుకోండి. మీ దగ్గరున్న ఆర్టీఐ రిసిప్టులను జాగ్రత్తగా ఉంచుకుని వెంటనే యాంటీ కరప్షన్ బ్యూరోకి రిపోర్ట్ చేయండి. ఈ నంబర్ నోట్ చేసుకోండి, 1064. ఇది తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో, అంటే అవినీతి నిరోధక శాఖ వాళ్ల టోల్ ఫ్రీ నంబర్. చాలా ముఖ్యమైంది. సరే, ఇవన్నీ టూల్స్ అండ్ టెక్నిక్స్. కానీ అసలు ఈ సెక్షన్ 4 వెనుకున్న పెద్ద ఉద్దేశమేంటి, అసలు లక్ష్యమేంటి, దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఒక విషయం ఆలోచించండి. సెక్షన్ 4 సక్సెస్ అయ్యిందని ఎప్పుడు చెప్పగలం? మనం ఎక్కువ ఆర్టీఐలు ఫైల్ చేసినప్పుడా? కాదు. అసలు ఆర్టీఐ ఫైల్ చేయాల్సిన అవసరమే రానంతగా ప్రభుత్వ సమాచారమంతా మనకు ఆన్లైన్లోనో ఆఫీస్లోనో అందుబాటులోకొచ్చినప్పుడు. అప్పుడే ఈ చట్టం నిజంగా గెలిచినట్టు. ఫైనల్గా చెప్పాలంటే, మనం అడిగితే చెప్పే ప్రభుత్వం కాదు మనకు కావాల్సింది. మనం అడగక ముందే అన్నీ మన ముందుంచే ప్రభుత్వం కావాలి. సమాచారాన్ని దాచిపెట్టే సంస్కృతిని అంతం చేసి నిజమైన అధికారాన్ని ప్రజల చేతుల్లో పెట్టడమే సెక్షన్ 4 యొక్క అంతిమ లక్ష్యం.